బల్గం టీవీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. వ్యవసాయాన్ని పండుగగా మార్చడమే నా లక్ష్యం. 30 నెలల్లో వ్యవసాయ రంగానికి 1.75 లక్షల కోట్ల వ్యయం. రైతుల ఆత్మగౌరవం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది. రైతు భరోసా పెంపు, బకాయిల చెల్లింపు. రైతు భరోసా సహాయాన్ని 10,000 నుంచి 12,000కు పెంపు. గత ప్రభుత్వం బకాయి పెట్టిన 7,000 కోట్ల చెల్లింపు. ఇప్పటి వరకు 13,000 కోట్ల రైతు భరోసా నిధుల పంపిణీ. వ్యవసాయానికి భారీ మద్దతు. నిన్న హైదరాబాద్ లో శిల్పకళా వేదికలో నిర్వహించిన రైతు భరోసా సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు. రైతుల కోసం అయితే నిధులైతే మంజూరు చేశారు. అలాగే గత ప్రభుత్వం మోసం చేసిందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా విమర్శించడం అయితే జరిగింది. ఒకసారి చూద్దాము. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే నాయకుడిగా చరిత్రలో నిలవాలనేదే తన లక్ష్యమని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన రైతు భరోసా సభలో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేశాయని ఆరోపించారు. గత ప్రభుత్వము రైతులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేరు అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ని అలాగే బీజేపీని కూడా విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో దళితులకు 3 ఎకరాల భూమి, నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన వంటి హామీలు అమలు కాలేదని పేర్కొన్నారు. అంటే బీఆర్ఎస్ హయాంలో దళితులకు 3 ఎకరాల భూమి అంటే నిరుద్యోగ యువతకు కూడా ఉద్యోగాలు కల్పించలేదని చెప్పేసి కూడా ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కుటుంబ సభ్యులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని కూడా విమర్శించారు. గత పాలకులు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడి ప్రజల వ్యక్తిగత జీవితాల్లోనూ జోక్యం చేసుకున్నారని కూడా ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పైన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా విమర్శించారు. ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాల్లో 12 లక్షలు జమ చేస్తామని, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని, రైతుల ఆదాయాన్ని పెంచుతామని ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలు నెరవేరలేదన్నారు. తెలంగాణకు బీజేపీకి చేసిన మేలు కేవలం కేంద్ర మంత్రి పదవులు ఇవ్వడమేనని వ్యాఖ్యానించారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని కూడా సిద్ధం చేస్తున్నట్లు కూడా వారు పేర్కొన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన, కేంద్రంలోని బీజేపీ 12 ఏళ్ల పాలన, కాంగ్రెస్ ప్రభుత్వం గత 30 ఏళ్లలో చేపట్టిన కార్యక్రమాలపై సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించేందుకు కూడా సిద్ధమని తెలిపారు. అప్పుల ఊబి నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కిస్తున్నామని చెప్పేసి కూడా విమర్శించారు. అలాగే సీఎం రైతు భరోసా నిధులు కూడా నిన్న విడుదల చేశారు. తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం 2 భరోసా నిధులను విడుదల చేసింది. హైదరాబాద్ లోని శిల్పకళ వేదికలో నిర్వహించిన రైతు భరోసా సదస్సులో ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కి రైతు ఖాతాల్లో నిధుల జమ ప్రక్రియను ప్రారంభించారు. తొలి విడతగా 4137 అంటే 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో 2,48,202 కోట్లను జమ చేయనున్నట్లు ప్రకటించారు. వచ్చే 9 రోజుల్లో మొత్తం 9,000 కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకి సాగుతుందని చెప్పేసి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,600 రైతు వేదికల ద్వారా రైతులు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 16 రైతు వేదికల ద్వారా ఈ కార్యక్రమాన్ని అయితే దగ్గరుండి కూడా వీక్షించారు. కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఎస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరొక వార్త కూడా మనం చూద్దాము. రైతు భరోసా సభ పేరుతో పిఆర్ స్టంట్లు. ఈ సభ గురించి కూడా కేటీఆర్ కూడా మాట్లాడడం కూడా జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పేరిట ప్రచారం, ఆర్భాటం చేస్తుందని, కానీ గత 30 నెలల్లో రైతులకు ఇవ్వాల్సిన దాదాపు 30,000 కోట్ల పెట్టుబడి సహాయాన్ని నిలిపివేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఆరోపించారు. రైతు భరోసా నిధుల విడుదల సందర్భంగా నిర్వహించిన సభపై ఆయన తీవ్రంగా విమర్శలు చేశారు. మంగళవారం ఎక్స్ వేదికగా స్పందించిన కేటీఆర్ 30 నెలల ముదనష్టపు పాలనలో రైతులకు ఇవ్వాల్సిన 1,000 కోట్ల రైతు భరోసా ఎగ్గొట్టి ఇప్పుడు సభల పేరుతో నాటకాలు ఆడటానికి ఏమాత్రం సిగ్గు లేదా అని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు కేటీఆర్. రైతు భరోసా నిధుల విడుదలకు కేవలం బటన్ నొక్కితే సరిపోతుందని, దానికి కూడా బహిరంగ సభలు నిర్వహిస్తూ పిఆర్ స్టంట్లు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే 4 విడుదల రైతు భరోసా బకాయిలు చెల్లించకుండా రైతులను మోసం చేశారని చెప్పేసి కేటీఆర్ గారు కూడా ఈ సభ గురించి అయితే మాట్లాడారు. ఈ ద్రోహాన్ని అన్నదాతలు ఎప్పటికీ క్షమించరని కూడా అన్నారు. అంటే ఈ ద్రోహాన్ని కూడా రైతులు ఎప్పుడు క్షమించరు అని చెప్పేసి కూడా అన్నారు. ప్రతి ఎకరానికి ఏడాదికి 15,000 పెట్టుబడి సహాయం ఇస్తామని హామీ ఇచ్చి చివరకు ఉన్న సహాయాన్ని కూడా తగ్గించారని కేటీఆర్ ఆరోపించారు. అరకొరగా కొంతమంది రైతులకు మాత్రమే నిధులు జమ చేసి చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు. అరకొరగా రైతులకు అంటే నిధులు మంజూరు చేసి చేతులు దులుపుకుంటున్నారని చెప్పేసి కేటీఆర్ గారు విమర్శించారు. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో వారి సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే
రైతు భరోసా సభలు నిర్వహిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. అంటే రాష్ట్రంలో చాలా మంది రైతులు కూడా యూరియా లేదని చెప్పేసి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంటే వారి ఆలోచనల్ని మార్చేందుకు ఇలాంటి సభలు పెట్టేసి వాళ్ళ ఆలోచనల్ని మళ్లిస్తున్నారు, తప్పు దోవ పట్టిస్తున్నారని చెప్పేసి కేటీఆర్ గారు విమర్శించారు. మరొక వార్త, అంజన్నకు అగ్గిపెట్టెలో ఇమిడే షాల్వా. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు వెల్లి హరిప్రసాద్ నిన్న కొండగట్టు ఆంజనేయ స్వామికి అగ్గిపెట్టెలో పట్టే శాల్వాను అందజేశారు. అక్కడ ఉన్నటువంటి అర్చకులు కూడా అభినందనలు కూడా తెలియజేశారు. ముఖ్యంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లా అనగానే వెల్లి హరిప్రసాద్ గుర్తుకొస్తారు. అగ్గిపెట్టెలో పట్టే చీర, దబ్బనంలో దూరే చీర, సో చాలా ఫేమస్ ముఖ్యంగా అగ్గిపెట్టెలో పట్టే చీర. అయితే నిన్న కొండగట్టులో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారికి వెల్లి హరిప్రసాద్ గారు అగ్గిపెట్టెలో పట్టే శాల్వాను ఆంజనేయ స్వామి వారికి సమర్పించారు. సో అక్కడ ఉన్నటువంటి అర్చకులు కూడా ఆశీర్వచనం ఇచ్చి అభినందించారు. మరొక వార్త, మూతబడి మళ్ళీ చెక్కబడి, అంటే క్లోజ్ అయిపోయినాయి, అలాగే మళ్ళీ కూడా రీఓపెన్ అయినాయి స్కూల్స్. జిల్లాలో పలు పాఠశాలలు గతంలో వివిధ కారణాలతో మూతపడ్డాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చాలా పాఠశాలలు కూడా కొన్ని కారణాలతో, అంటే వివిధ రకాలుగా కారణాలతో కూడా మూతబడ్డాయి. అయితే విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడంతో 26 బడులు ప్రారంభం కోల్పోయాయి. అంటే విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడంతో ఇప్పుడు ఈ సంవత్సరం బడులు కూడా ప్రారంభం కోల్పోయాయి. ఈ విద్యా సంవత్సరంలో 4 తిరిగి తెరుచుకున్నాయి. అంటే ఈ సంవత్సరంలో 4 పాఠశాలలు మళ్ళీ తెరుచుకున్నాయి. విద్యాశాఖ నిర్వహించిన బడిబాట చక్కటి ఫలితాన్ని ఇచ్చింది. ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి బడులలో అందిస్తున్న సౌకర్యాలను వివరించారు. అంటే ప్రభుత్వ ఉపాధ్యాయులు పిల్లల పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలను కూడా వారు చెప్పారు. సో అలాగే సర్పంచులు కూడా, అంటే గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచులు కూడా ఏకమైపోయి అక్కడ ఉన్నటువంటి, అంటే స్కూల్లో ఉన్నటువంటి సౌకర్యాలను కూడా వివరించడం ద్వారా మళ్ళీ స్కూల్ కూడా తిరిగి తెరుచుకున్నాయి. అంతేకాకుండా సర్పంచులు అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా పిల్లలను ప్రభుత్వ పాఠశాలకే పంపించాలి, అంటే చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ పాఠశాలకే పంపించాలని చెప్పేసి పిల్లల పేరెంట్స్ కి చెప్పడంతో మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలు పంపించడానికి సిద్ధమయ్యారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలు కూడా రీఓపెన్ అయ్యాయి. గ్రామ సభ తీర్మానంతో ముస్తాబాద్ మండలం పోద్గల్ జెడ్బీ బాలుర ఉన్నత పాఠశాలలో 2017 సంవత్సరంలో బాలికల పాఠశాలలను గ్రామ సభ తీర్మానాల ద్వారా విలీనం చేశారు. మా పాఠశాల మాకు తిరిగి కావాలంటూ విద్యార్థులు, స్థానికులు కృషి చేయడంతో తిరిగి ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకుల చొరవతో జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల ప్రారంభించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల సంక్షేమానికి ప్రత్యేక కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సో గ్రామ సభ తీర్మానంతో అయితే జెడ్పీ స్కూల్, అంటే బాలురిది అలాగే బాలికలది ఉన్నత పాఠశాల పునః ప్రారంభించారని చెప్పేసి తెలియజేశారు. అంటే గ్రామ సభతో బడి బాటతో ప్రయోజనం. ఇల్లంతకుంట మండలంలోని రహీంఖాన్ పేట ప్రాథమిక పాఠశాల విద్యార్థులు లేకపోవడంతో 3 ఏళ్ల క్రితం మూసివేశారు. ఇల్లంతకుంట మండలంలో రహీంఖాన్ పేట ప్రాథమిక పాఠశాల విద్యార్థులు లేకపోవడంతో 3 ఏళ్ల క్రితమే మూసివేశారు. ఈ సంవత్సరం బడిబాట కార్యక్రమం నిర్వహించగా 8 మంది విద్యార్థులు చేరారు. మూతబడిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గదిలో నిర్వహించారు. 1 నుంచి 4వ తరగతి వరకు 8 మంది విద్యార్థులు వచ్చారని, ఇంకా పిల్లలు పంపిస్తామని తల్లిదండ్రులు చెబుతున్నారని ఉపాధ్యాయులు తెలిపారు. అంతేకాకుండా వాళ్ళు కలెక్టర్ కూడా కలిశారు. 10 ఏళ్ల క్రితం మూతబడిన పాఠశాల తిరిగి తెరుచుకుంది. గంభీరపేట మండలం పొన్నాలపల్లె గ్రామంలో సర్పంచ్ మహేష్, విద్యావేత్త కనకరాజు ప్రత్యేక చొరవ తీసుకుని పాఠశాలను ప్రారంభించాలని కలెక్టర్ను కలిశారు. గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి ప్రైవేటు పాఠశాలలకు పంపొద్దని తీర్మానం చేశారు. 15 మంది విద్యార్థులు చేరగా డిప్యూటేషన్ పై ఒక ఉపాధ్యాయురాలిని ఎంఈఓ పంపించారు. విద్యావేత్త కనకరాజు, ఆయన భార్య రేఖ 2 విద్యార్థులకు ఉచితంగా బోధిస్తున్నారు. గ్రామస్తులు వాలంటీర్ను ఏర్పాటు చేశారు. గంభీరపేట సర్పంచ్ కూడా కలెక్టర్ కూడా కలిసి పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కే పంపించాలని చెప్పేసి కూడా తీర్మానం చేశారట. అయితే ఇప్పుడు ఈ సంవత్సరం కూడా పిల్లలు అంటే తక్కువ, ఇప్పుడు పెరుగుతున్నారు కాబట్టి టీచర్స్ కూడా పెట్టాలి, అలాగే వాలంటీర్ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి వారు కోవడం అయితే జరిగింది. విద్యార్థులకు ఉచితంగా బోధన అందిస్తున్నారంట. అంతేకాకుండా చందుర్తి మండలం ఆశిరెడ్డిపల్లిలోని గొల్లపల్లిలో 2 ఏళ్లుగా మూతబడిన ప్రాథమిక పాఠశాలను బడిబాటలోని భాగంగా ఈ విద్యా సంవత్సరం కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎంఈఓ వినయ్ కుమార్ పునః ప్రారంభించారు. సర్పంచ్ బొజ్జ మల్లేశం పాలకవర్గం ఆధ్వర్యంలో సౌకర్యాలను కల్పించారు. ప్రస్తుతం 2 ఉపాధ్యాయులు 35 మంది విద్యార్థులతో ఈ స్కూల్ ని కొనసాగిస్తున్నారు. మరొక వార్త, కోట్ల నిధులు బజారు పాలు. ఇన్ని కోట్లతో అయితే మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక మార్కెట్ ని అయితే నిర్మించారు. చాలా మంది రైతులు అక్కడనే విక్రయించాలని చెప్పేసి అయితే కొన్ని కోట్ల నిధులతోని మార్కెట్ నిర్మాణిస్తే, కాకపోతే ఇక్కడ ఎలాంటి విక్రయాలు కూడా జరగడం లేదు. అది నిర్మానుషంగా అయితే మారింది. ముఖ్యంగా తాగు, అంటే అనువాంఛిత కార్యకలాపాలకు అక్కడ ఒక అడ్డగా మారిందని కూడా చెప్పొచ్చు. సిరిసిల్ల పట్టణ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో
5.15 కోట్లతో మోడల్ రైతు బజార్ను నిర్మించారు. ఆధునిక హంగులతో స్టాల్స్ ను ఉన్నాయి. నిర్మాణం పూర్తయి ఏళ్లవుతున్న వ్యాపార కార్యకలాపాలు ప్రారంభం కాలేదు. దీంతో మందుబాబులకు అడ్డగా మారింది. రైతులు, వ్యాపారులు ఇక్కడే తమ ఉత్పత్తుల విక్రయాలు చేపట్టేలా పురపాలక సంఘం అధికారులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే రైతు బజార్లో భద్రతా చర్యలు పెంచి అవసరమైన మౌలిక వసతులు కల్పించి రైతులు, వినియోగదారులను ఆకర్షించేలా చర్యలు తీసుకుంటే లక్ష్యం నెరవేరుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. పట్టణంలో చాలా చోట్ల ప్రధాన రహదారులపై, తోపుడు బండ్లపై ఎక్కడ పడితే అక్కడ కూరగాయల విక్రయాలు చేస్తున్నారు. దీంతో వాహనదారులు ఇరుకుగా మారి రాకపోకలకు అంతరాయం కలుగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. సో ఎన్నో కోట్లతో ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ ని అయితే నిర్మించారు. కానీ చాలా మంది కూడా ఇక్కడ గాంధీ చౌక్ లో ఉన్నటువంటి రోడ్డు మీదనే మార్కెట్ అంటే కూరగాయలు సేల్ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వాహనదారులు కూడా చాలా ఇబ్బంది ఎదురవుతుంది. కానీ ఇక్కడ ఇన్ని కోట్లతో నిర్మించింది కూడా నిరుపయోగకరంగా ఉంది అని చెప్పేసి కూడా ప్రజలు చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.